హాఫ్ రౌండ్ ఫస్ట్ హాఫ్ రౌండ్ క్లాక్ వైజ్ వచ్చినాయి క్వశ్చన్స్ 1 2 3 4 5 6 అట్లా వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఇట్ నుంచి తన దగ్గరే స్టార్ట్ అవుతుంది, 1 స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 11 10 అట్లా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి క్లాక్ వైజ్, సెకండ్ హాఫ్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ క్లాక్ వైజ్ ఉంటుందండి, సెకండ్ హాఫ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ అండ్ 5 క్వశ్చన్స్. స్కోర్ చెప్పండి. స్కోర్ యాక్చువల్గా ఏంటి అంటే ఎవరి స్కోర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, పక్కన స్కోర్ తెలుసడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే మీరు అందరికీ మీకు స్లిప్స్ ఇచ్చినప్పుడే చెప్పినాం ఏమని మీరు మీరే వేసుకోండి. అదే హాఫ్ రౌండ్ అయింది కాబట్టి అవుతుంది. మీరు వాళ్ళు డిసప్పాయింట్ అయితే వాళ్ళ కూడా కూడా పనిచేయకుండా చూసినట్టయితే నెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ టీమ్ నెంబర్ ఎంత? 11 వాళ్ళకు పిలిపించండి అప్పుడు. 11 నుంచే స్టార్ట్ అవుతుంది కానీ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, అక్కడనే స్టార్ట్ అవుతుంది 11. త్రిబుల్ 1 3 11 ప్రకారం కాపర్లతో ఎంతమంది సంహరించబడిరి? కాపర్లలో ఎంతమంది సంహరించబడిరి? పాస్. 3 రైట్ ఆన్సర్. మేకులు యుద్ధపు విల్లులు ఎవరి చేత కలుగును? 14 ప్రకారం మేకులు యుద్ధపు విల్లులు ఎవరి చేత కలుగును? నెక్స్ట్ యూదా 9 టీమ్ నెంబర్ 9 604 నల్లని గుర్రములు ఉన్న రథమును వెంబడించుచు రథముకు గల గుర్రముల అడిగారు. మిక్స్ చేశారా? మళ్ళా తీసుకోండి. 1000 10 3 4 ప్రకారం మూలరాయి ఎవరి నుండి పుట్టును? యూదా రైట్ ఆన్సర్. యెహోషువను ఏమని సంబోధించారు? ప్రధాన యాజకుడైన రైట్ రైట్ ఆన్సర్. అది మొత్తం ఒకసారి షఫుల్ చేయండి. షఫుల్ చేయండి. ఇవ్వండి.
Right. 725. 725. ఏడు పది ప్రకారం సైన్యముల అధిపతి యెహోవా యొక్క 4వ ఆజ్ఞ. తన సహోదరులకు కీడు చేయకు. మీ హృదయంలో సహోదరులకు కీడు చేయకు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ చెప్పండి అమ్మా. టీమ్ నెంబర్ 7. 7. 530. 530. ఐదు నాలుగు ప్రకారం దొంగల మరియు అబద్ధ ప్రమాణం చేయవారి ఇళ్లలో ప్రవేశించి ఏమి చేయదు. According to 5:4, what will it do after entering the houses of thieves and false slavers? ఒక్క నిమిషం. మళ్ళీ According to 5:4, what will it do after entering the house of thieves and false slavers? రైట్. ఎండను దూలమును రాతిని కొట్టివేతుంది. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ చెప్పడం మర్చిపోతున్నారు. 6. మైక్లో చెప్పండి. మీకే నష్టం జరుగుతుంది. లాస్ట్కి ఏమంటారు మీరు నోట్ చేసుకుంటారు. ఇక్కడ తేడా వస్తుంది. ఏదో తేడా జరిగింది అంటారు. మళ్ళీ అప్పుడు మీరు అందరూ గొడవ పెట్టి ఏం చేయాలి? ఈ రోజు క్యాన్సిల్ చేసి మళ్ళీ గొడవ చేస్తారు. మీకే నష్టం. ట్రిపుల్ 1 1. డబల్ డబల్. పదకొండవ ఐదు ప్రకారం గొర్రెల ఎత్తు కనికరం చూపని వారు ఎవరు? మంద కాపరి. రైట్ ఆన్సర్. అయితే తిప్పండి మా. 5. అయితే తిప్పండి మా ఒకసారి షఫుల్ చేయండి. రైట్. సిక్స్ 615. దక్షిణ దేశంలోనికి పోయి రథములకు గల గుర్రములు ఏ రకమైనవి? According to 6:6, what kind of strong horses of the chariot going toward the south country? Red and black. Huh? Black horses. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. చుక్కలు చుక్కలు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 3. టీమ్ నెంబర్ 3. 906. తొమ్మిది 3 ప్రకారం తూరు పట్టణం వారు వెండిని సువర్ణమును సమకూర్చుకొనిన దానిని ఎంత అని చెప్పుటకు ఉపయోగించిన పదాలు. వెండిని సువర్ణమును సమకూర్చుకొనిన దానిని ఎంత అని చెప్పుటకు ఉపయోగించిన పదాలు. రైట్ ఆన్సర్. ఆయన ఇంకా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, నేను చూస్తున్నాను. అంటే రెండింటిలో ఒకటి. ఫస్ట్ ఏం చెప్తే ఫస్ట్ 2 వర్డ్స్ ఒక వర్డ్ గురించి. అదే రైట్ ఆన్సర్ కానీ ఆయన ఇంకా మరి ఆయన ఏం చెప్పాడు? రేణు అంటే ఒక్క నిమిషం. ఇసుక రేణు 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 Bro,
ఇసుక రేవు కాదు, రేవు అడగండి ఒకసారి. మీరు ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. ఇసుక రేవంత. ఇసుక రేవ అక్కడ ఆన్సర్ చెప్పేసి ఆన్సర్ చెప్పారు. అందుకనే మీరు స్పష్టంగా సమాధానం బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్. అదే మీరు చెప్పింది కరెక్ట్. మీరు ప్రొనౌన్స్ చేయకపోతే, క్లియర్గా ప్రొనౌన్స్ చేయకపోతే మాకు అర్థం కాదు. ఇక లేదు, అదే ఆ క్వశ్చన్ క్యాన్సిల్ అయింది. ఆ అబ్బాయికి ఇంకో క్వశ్చన్ ఇవ్వండి. కాదమ్మా, రామ్ చెప్పలే అబ్బాయి. అది అయితే ఒక్క నిమిషం నేను చెప్తాను. నా మాట ఒక్క నిమిషం వినండి. ఇసుక రేణువు అనాలి, అబ్బాయి ఇసుక రేవు అన్నాడని చెప్పారు. ఇప్పుడు కూడా అబ్బాయి అదే చెప్పాడు. అది రైట్ ఆన్సర్ అనుకోండి. ఇసుక రేణువు కరెక్ట్ ఆన్సర్ అని నేను చెప్పేశాను. ఇప్పుడు పక్కకు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ నేను చెప్పిన ఆన్సర్ వాళ్ళు చెప్తారు కదా. అవును, అదే అండి రాంగ్ ఆన్సర్. ఒక్క నిమిషం మీరు చెప్పేది కరెక్ట్, రైట్ ఆన్సర్. అయితే ఆ అబ్బాయి రాంగ్ ఆన్సర్ చెప్పిండు కాబట్టి మళ్ళా క్వశ్చన్ ఆ అబ్బాయి దగ్గర తీయొద్దు, పక్కన తీయండి అంటున్నారు మీరు. అంతేనా? అదేనా మీరు అనేది? రైట్. ఈ అమ్మాయి దగ్గర తీయండి. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? ఓకే అబ్బాయి తీసి క్వశ్చన్ నెంబర్ చెప్పండి. 33 ఓకే. క్వశ్చన్ ఈ అమ్మాయికి వెళ్తుంది, అతనికి వెళ్తుంది, పక్కన వాళ్ళకి వెళ్తుంది. ఓకే అదే 332 332 మూడవ అధ్యాయంలో ఉన్న వచనాలు 10 రైట్ ఆన్సర్. వాళ్ళకి మళ్ళీ ఆ టీమ్ నెంబర్ 2కే వెళ్ళాలి క్వశ్చన్. ఒక్క నిమిషం వింటారా? ఆయన క్వశ్చన్ ఈ అమ్మాయి చెప్పింది, మళ్ళా అమ్మాయి క్వశ్చన్ వినండి ఒక నిమిషం. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర క్వశ్చన్ క్యాన్సిల్ అయిందా? ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ మనం లేవు అనుకున్నాం, కాదు లేవు అని తేలింది. అంటే ఆ అబ్బాయికి రావాల్సిన, ఆ అబ్బాయి నుంచి క్వశ్చన్ ఈ అమ్మాయికి ఫార్వర్డ్ అవ్వాలి, పాస్ అవ్వాలి. ఆ అబ్బాయితో చిట్టి దిగించిన తర్వాత ఈ అమ్మాయిని అడిగింది. అంటే ఆ అబ్బాయికి రావాల్సిన క్వశ్చన్ ఈ అమ్మాయికి వచ్చింది. మళ్ళీ ఈ అమ్మాయికి రావాల్సిన క్వశ్చన్ ఆ అమ్మాయికి రావాలా లేదా? అమ్మాయికే. మీ పాసింగ్ క్వశ్చన్ ఈ అమ్మాయికి వచ్చిందండి. 610. ఆరు 5 ప్రకారం ఆకాశపు చతుర్వాయువులు అనగా ఏమిటి? నెక్స్ట్ టైమ్ ఆఫ్. నెక్స్ట్ తూర్పు, పడమర, దక్షిణం. నెక్స్ట్ రైట్ ఆన్సర్. రథములు కాదు, 4 రథములు. రైట్ ఆన్సర్. మీరు 4 చెప్పలేదు, మీరు రథములు చెప్పారు. టైమ్ ఆఫ్ అయిపోయింది, అందుకనే నేను నవ్వి పక్కకు కూర్చున్నాను. ఆకాశపు చతుర్వాయువులు ఎక్కడి నుంచి బయలువెళ్ళుచున్నవి? ఆకాశపు చతుర్వాయువులు ఎక్కడి నుంచి బయలువెళ్ళుచున్నవి? తూర్పు నుంచి. నెక్స్ట్ పరలోకమందున్న సైన్యములకు యెహోవా యెహోవా సైన్యములకు యెహోవా ఎదురు
నష్టమవుతుంది. 422. 422. నాలుగు 14 ప్రకారము 2 ఒలివ చెట్ల కొమ్మలు వేటిని సూచించును? జెరుబ్బాబెలు యోషువ. నెక్స్ట్ నెక్స్ట్ సర్వలోక నాలుగు యెహోవా ఎదుట ఉన్న చెప్పండి. సర్వలోక నాలుగు యెహోవా ఎదుట ఉన్న నెక్స్ట్ సర్వలోక నాలుగు యెహోవా ఎదుట ఉన్న తైలం పోయేవారు. రైట్ ఆన్సర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఆ ఆన్సర్ ఒకటి వినండి. అందరూ ఆన్సర్ చెప్పేటప్పుడు ఇట్లా ఒక బుక్క మీద గ్యాప్ తీసుకోకండి, కంటిన్యూగా చెప్తుండండి. ఎందుకంటే మీరు గ్యాప్ తీసుకున్న టైంలో నేనేమనుకుంటా అంటే మీరు అంతవరకు చెప్పినప్పుడు పాస్ అంట, తర్వాత నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు గొడవ పెడతారు. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు గ్యాప్ తీసుకుంటే ఏమవుతుంది అంటే నేను అక్కడికే మీ ఆన్సర్ అయిపోయింది అనుకుంటా. నెక్స్ట్ కానీ గ్రూప్ నెంబర్ చెప్పండి. 602. 6వ అధ్యాయము ఏ వాక్యంతో మొదలవుతుంది? ఆరవ అధ్యాయము ఏ వాక్యంతో మొదలవుతుంది? రైట్ ఆన్సర్. చూడండి, పదము వాక్యము డిఫరెన్స్ చూసుకొని ఆన్సర్ చెప్పాలండి. మళ్ళీ పాస్ అయిన తర్వాత మీరు బాధపడితే ఉపయోగం. 1416. 1416. పద్నాలుగు 12 ప్రస్తావించబడిన శరీర అవయవాలు. 14:12 ప్రస్తావించబడిన శరీర అవయవాలు. దేహములు, ఆ? దేహములు, కళ్ళు, చెవులు. కళ్ళు, నాలుక. దేహములు, కళ్ళు, నాలుక. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. దేహములు, కళ్ళు, నాలుక. నెక్స్ట్ దేహములు, నేత్రములు, నాలుక. నెక్స్ట్ దేహములు, కన్ను, కన్ను పొర, నోళ్ళు, నాలుక. నెక్స్ట్ సర్వదేహములు, కళ్ళు, నాలుక. నెక్స్ట్ అవయవం, నోరు. నెక్స్ట్ నాలుక, నేత్రం, కంటితో కండ్లు. కరెక్ట్ చెప్పండి మంచి. నాలుక, కండ్లు. రైట్ ఆన్సర్. దేహం శరీర అవయవం కాదండి, శరీరమే దేహం. శరీర అవయవాలు అడిగింది నేను, మన బాడీలో ఉన్న పార్ట్స్ అడిగాను. మీరు బాడీ మొత్తం చెప్తే ఎట్లా ఆన్సర్ ఉంది? అందరూ స్టిఫెన్ కానించి మొదలు పెడితే అందరూ బాడీ కూడా పార్ట్ చేసి పడేస్తున్నారు. నేను అడిగిన ప్రశ్న వినట్లేదు. అంటే ఆ వచనంలో మీరు పై వచనాన్ని కలిపి చదువుతుంది. ఆ ఒక్క వచనంలో నోరు ఆగిపోయి నెక్స్ట్ వచనం స్టార్ట్ అయింది. నోరు ఆగిపోతుంది అయింది, నెక్స్ట్ వచనం ఆగిపోతే స్టార్ట్ అయ్యింది. అందుకనే 311. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ క్వశ్చన్, ఎందుకంటే అందరూ విజయపాంచలలోనే ఉన్నారు. 311 11-12 కనపడు తూనిక, మెజర్మెంట్. తూనిక అంటే మెజర్మెంట్. 11-12 కనపడు తూనిక.
Which measurement shown in 11-12? 11th chapter 12th verse. Which measurement as shown in? Right answer. తులం. తులం అనేది మెజర్మెంట్. రైట్. అందరం బాగా తులాలనే కొలుస్తాం. రైట్. అందరూ తులం అనగానే మనం వెయిట్ కేజీస్ ఇవే ఆలోచిస్తుంటాం. 550. 550. 550. ఉన్నది 550. 5వ అధ్యాయంలో ఉన్న వచనములు. 11. రైట్ ఆన్సర్. ఒక మార్కు పొందే ఏమైందంటే మీరు అందరూ ఎవరు వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. మాకు కావాలంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది, ఇది రద్దు చేయండి అని స్టార్ట్ చేస్తారు. త్రీ 3101. 3130. 31 319 319 3:8 ప్రకారం యెహోవా దూత మాట ఎవరెవరు ఆలకింపవలెను? According to 3:8, who should listen to the words of angel of the Lord? 3:8 ప్రకారం యెహోవా దూత మాట ఎవరెవరు ఆలకింపవలెను? యెహోవా ఆజ్ఞ ఎవరెవరు పాటించబడరు? ఆలకించవలెను, వినాలి. ఆలకించడం అంటే వినాలి. ఎవరెవరు వినాలి? యెహోవా దూత మాట ఎవరెవరు వినాలి అని అంటున్నాడు. సకల జనములు అలా. నెక్స్ట్ 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 యెహోషువ. నెక్స్ట్ నీవును నీ వారు యెహోషువ అతని వారు. యెహోషువ అతని వారు. కింగ్ జేమ్స్ వర్షన్ కాకుండా వేరే వర్షన్లలో యెహోషువ అతని అనుచరులు సహకారులు ఉంటారు. కింగ్ జేమ్స్ వర్షన్లో యెహోషువ అతని వారు. 5 to 5. జకర్యాకు కనబడిన పుస్తకం యొక్క కొలతలు ఇది. పుస్తకం యొక్క కొలతలు ఇవ్వబడలేదు. జకర్యాకు కనబడిన పుస్తకం యొక్క 5:2 ప్రకారం జకర్యాకు కనబడిన పుస్తకం యొక్క ఏ కొలత ఇవ్వబడలేదు. ఇచ్చిన అడిగినావు. అదే నాకు అదే డౌట్. ఇచ్చినవా ఏంటనే దాన్ని 2 సార్లు చూసిన. జకర్యాకు కనబడిన పుస్తకం యొక్క ఏ కొలత ఇవ్వబడలేదు. Pages, numbers. నెక్స్ట్ నెక్స్ట్ ఎత్తు లేక రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఎత్తు లేక మందము ఇవ్వలేదు. 3. ఒక పుస్తకానికి ఏదైనా 3 డైమెన్షన్ ఫిగర్ కు హైట్, లెంత్, బ్రెడ్త్ ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు కానీ హైట్ లేదు. పొడవు. హైట్ వేరే, లెంత్ వేరే, బ్రెడ్త్ వేరే. నిడిది అడ్డం అంటే నిడివి అంటేనేమో పొడవు వెడల్పులు ఇచ్చారు, మందం ఇయ్యారు.
తెలుగులో చెప్పాలంటే మందం ఇవ్వాలి, థిక్నెస్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చెప్పమా. 1124. 1124. 11-17 ప్రకారం ఎవరికి శ్రమ? According to 11:17, upon whom is the work pronounced? 11-17 ప్రకారం ఎవరికి శ్రమ? నెక్స్ట్ పనికి మాలిన కాపరికి. రైట్. 3 606. ఆరు 2-3 ప్రకారం ప్రస్తావించబడిన రంగులు. 6-2-3 ప్రకారం ప్రస్తావించబడిన రంగులు. ద కలర్స్ ఆఫ్ 6, 2 and 3. 6వ అధ్యాయము 2-3 వచనాలలో ప్రస్తావించబడిన ఎర్రని, తెల్లని, నల్లని, చుక్కలు చుక్కలుగా వర్ష చిత్రంలో ఎర్రని, తెల్లని, నల్లని, చుక్కలు చుక్కలు. క్వశ్చన్ విన్నాము. ఏ రంగు? నెక్స్ట్ పాస్. క్వశ్చన్ వినండి మళ్ళీ ఒకసారి. 6-2-3 ప్రకారం ప్రస్తావించబడిన రంగులు. క్వశ్చన్ క్యాన్సిల్ చేయండి. సార్ ఇది 2 టైమ్స్ అయ్యింది సార్. ఆ? ఇది 2 టైమ్స్ వాళ్ళ దగ్గర క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఓపెన్ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యాన్సిల్ చేశారు సార్, నెక్స్ట్ పేరు వాళ్ళకి వస్తుంది క్వశ్చన్. వాళ్ళ లాస్ట్ వాటర్ 2 టైమ్స్. ఇట్లా కాదు. ఆ అబ్బాయి దగ్గర క్వశ్చన్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ అమ్మాయి దగ్గర క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు పోతుంది, అబ్బాయి క్వశ్చన్ లాస్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఆపమ్మా. అబ్బాయిని అడిగింది ఈ క్వశ్చన్, ఈ పేపర్ ఒకసారి మీరే గ్రూప్ వాళ్ళకి చూపించండి. మరి ఈ గ్రూప్ అంటే అది ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి.
ఎన్ని మార్కులు వస్తున్నాయో నేనే చెప్తాను వేసుకోమని, ఎందుకంటే ఇక్కడ ఏమైనా పొరపాటు జరిగినా కదా అదే స్లిప్ మీద వేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇన్ కేస్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, ఆ అబ్బాయికి ఇంకో బ్యాచ్ ట్రై అయింది అనుకోండి, ప్రాబ్లం చాలా కాంప్లికేషన్స్. ఇంకో టీం ఏదైనా దీంట్లో వాళ్ళిద్దరికి ట్రై అయింది, కాంప్లికేటెడ్ ఇష్యూ అయితే అదే వాళ్ళందరికీ ఒక్కొక్క స్లిప్ ఇచ్చే, ఒక్కొక్క టీం వాళ్ళకి ఒక్కొక్క స్లిప్ ఇచ్చే, ఏదో ఒక కలర్, ఏదో ఒక పేపర్ ఇచ్చే, నార్మల్ వైట్ పేపర్స్ స్లిప్స్ ఇచ్చేయండి ప్రతి ఒక్కరు, సేమ్ కలర్ ఇవ్వండి అందరికి. 10 ఉన్నాయా లేదా చూడండి, ఇచ్చేయండి, పట్టుకోండి, అందరూ ఒక్కొక్కటి తీసుకోండి, సేమ్ కలర్ మా చెప్తాను. ఆ అబ్బాయి కొద్దు సతీష్ గారు, ప్రదీప్ గారు, మిగిలిన వాళ్ళందరికీ చేయండి. అందరికి సేమ్ ఏ కలర్ వచ్చిందండి? నెంబర్, మీ నెంబర్ ఏది వేయద్దండి, మీ గ్రూప్ నెంబర్ ఏది వేయద్దు, దాని మీద రెండే వర్డ్స్, దాని మీద మీరు ఆప్ట్ చేసుకోవాల్సిన రెండే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ రెండే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ నాట్ కంటిన్యూ రెండింటిలో ఏదో ఒకటి రాసేయండి, కంటిన్యూ ఆర్ నాట్ కంటిన్యూ, కంటిన్యూ ఆర్ నాట్ కంటిన్యూ ఏదో ఒకటి రాసేయండి. ఆ అబ్బాయి కంటిన్యూ చేయాలా లేదా అనేది, ఆ అబ్బాయి కంటిన్యూ చేయాలా లేదా అనేది మీకే డిసిషన్ ఇస్తున్నాం. కాంపిటేటర్స్ అందరూ మీరు, ఆ అబ్బాయితో మీరే కదా. కంటిన్యూ ఆర్ నాట్ కంటిన్యూ అనేది ఆ అబ్బాయి మీద మీరే జస్టిఫికేషన్ చేయాలి. అదే ఐడెంటిటీ అనేది అనానమస్ ఉంటుంది, మీ ఎవరికి మీకు నెంబర్స్ కానీ ఏవి ఇవ్వద్దు, దాని మీద వేయద్దు. కలెక్ట్ చేసుకోండి. ఆ అబ్బాయిని కంటిన్యూ చేయాలా లేదా అనేది మీకే డిసిషన్ వదిలేస్తున్నాం. కాబట్టి మీ దగ్గర నుంచి తీసుకొని ఏది మెజారిటీ వస్తే అదే కంటిన్యూ చేస్తాం. వ్యూవర్స్ ఇక్కడ టై అయింది అనుకోండి, మీకు అవకాశం ఇస్తాం. అన్ని వచ్చినాయి, 10 వచ్చినాయా? గుర్తుపెట్టుకోండి, చిన్న అబ్బాయి ప్రదీప్, వీళ్ళ జస్టిఫికేషన్ ఏదో
ఈ అబ్బాయిని కంటిన్యూ చేయమని మీరు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ అబ్బాయిని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎవరికి ట్రై అయినా కానీ జస్టిఫికేషన్ విషయంలో ఎవరు కాంట్రవర్సీ చేయరు. ట్రై అయినా ఇన్ కేసు ఆ అబ్బాయి అయినా కానీ మీరు ఎవరు కాంట్రవర్సీ చేయరు. ఓకే చేయండి. 627 స్పష్టంగా చెప్పకపోతే ఇప్పటి నుంచి ఆన్సర్ ఇవ్వనండి. స్పష్టంగా వినపడేలాగా చెప్పాలి. వెండి బంగారముల కిరీటము ఎక్కడ జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉండును? వెండి బంగారముల కిరీటము ఎక్కడ జ్ఞాపకార్థంగా ఉంచబడి ఉండును? 6:14 ప్రకారం యెహోవా మందిరంలో, యెహోవా ఆలయంలో. మందిరం రెండు వర్డ్స్. టీమ్ నెంబర్ రైట్. పది 6 ప్రకారం యెహోవా ఎవరిని బలశాలుగా చేసేదనని అనెను. నెక్స్ట్ రైట్ ఆన్సర్. మీరు అన్నారు ఫస్ట్ స్పష్టంగా ఫస్ట్ నేను అందుకే చెప్తున్నాను. ఫస్ట్ మీ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అయితే మీరు ఇంకో పదం చెప్పకండి అని మొత్తుకుంటూనే ఉన్నాను. టీమ్ నెంబర్ 306 ఒకటే ఆన్సర్ ఇవ్వండి ఎవరైనా. 3:2 ప్రకారం సాతానుతో దేవదూత యెహోవాను ఏమని సంబోధించను? 3:2 ప్రకారం సాతానుతో దేవదూత యెహోవాను ఏమని సంబోధించను? ఎవరికి ఆన్సర్ చెప్పండి. రాంగ్ ఆన్సర్. సర్వనాథుడు యెహోవా. రాంగ్ ఆన్సర్. సాతానా యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్ని నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా. నెక్స్ట్ 2 సెకండ్లలో మీకు అయిపోతుంది క్వశ్చన్. అగ్నిలో నుండి తీసిన పొరి వలె ఉన్నాడు. నెక్స్ట్ పొరివి వలె ఉన్నాడు. నెక్స్ట్ ఇతడు అగ్నిలో నుండి తీసి ఇతడు. నెక్స్ట్ సాతాను నిన్ను కొట్టును, యెహోవా యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను కొట్టును. రైట్ ఆన్సర్. యెరూషలేమును కోరుకొని యెహోవాను సంబోధించినండి. మీరు తోకరాయి ఎందుకు జాయిన్ చేస్తారు? తోకలు జాయిన్ చేయండి. ఏమని సంబోధించండి? ఇప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు కాన్ఫిడెంట్ గా వాళ్ళకి తెలిసింది ఒకటి అతను అట్లా ఎందుకు తోకలు అట్లా తయారు యాడ్ చేస్తారు. 1311 13:8 ప్రకారం ఇశ్రాయేలు జనాలను ఎన్ని భాగాలుగా విభజించబడను? 13:7 ప్రకారం ఇశ్రాయేలు జనములను ఎన్ని భాగాలుగా విభజించబడను? 3 భాగాలు. రైట్ ఆన్సర్. 11 నెక్స్ట్ 813 8:10 ప్రకారం మందిరమునకు పునాది వేయబడక ముందు మనుషులకు ఏమి దొరకక ఉండేను? మళ్ళా వినండి క్వశ్చన్. మళ్ళా వినండి, ఒకటే వర్డ్స్ లో వస్తుంది ఆన్సర్. 8:10 ప్రకారం మందిరమునకు పునాది వేయబడక ముందు
మనుషులకు ఏమి దొరకక ఉండేది. కూలి దొరకదు. రైట్ ఆన్సర్. 1423. 1423. 1423. అంతేనా? 14:18 ప్రకారం పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు రాని అన్యజనులకు యెహోవా రాని జనులకు యెహోవా ఏ విధంగా ఉండును? క్వశ్చన్ వినండి, మొత్తం క్వశ్చన్ ఏమన్నా డౌట్ ఉందా? 14:18 ప్రకారం పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకు కానీ నువ్వు కానీ అన్యజనులను యెహోవా ఏ విధంగా ఉండును? తెగులతో. అందులో నెక్స్ట్ పాస్. నెక్స్ట్ తెగులతో ముక్తులు. నెక్స్ట్ వర్షము లేకుండా చేతును, తెగులతో మొత్తము. నెక్స్ట్ 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 పాస్ అన్నా వర్షం లేకుండా నెక్స్ట్ అందరితో మొత్తం. నెక్స్ట్ కరువు. నెక్స్ట్ ఏమన్నా మీ దగ్గర స్టార్ట్ అయింది క్వశ్చన్? సురేష్. వారి మీద వర్షం పడక. నెక్స్ట్ ఆడియన్స్ చూడండి. యెహోవా నియమించిన తెగులుతో, యెహోవా నియమించిన తెగులుతో, ఒట్టి తెగులు కాదు, యెహోవా నియమించిన. అక్కడ నేను యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఏంటంటే ఈ క్వశ్చన్ జనులను అర్థం చేసుకోకుండా చెప్తురేమో అని ఒకళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెప్పు. భలే ఉన్నారండి, ఒక నిమిషం, భలే ఉన్నారు. బైబిల్లో దేవుని చేతనే కాకుండా సాతాను చేత జరిగిన కార్యాలు కూడా చాలా ఉన్నాయి. సాతాను కూడా మొత్తిన జనాలు ఉన్నారు బైబిల్లో. నెక్స్ట్ 1025. నేను అందరినీ రిక్వెస్ట్ చేసిన ఒక విషయం వినండి దయచేసి. క్వశ్చన్ అడిగేటప్పుడు అందరు నా మీద కాన్సన్ట్రేట్ చేయండి, నా వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చేయకుండా నేను నువ్వు అన్నా మీరు నువ్వు అనుకుంటారు. ఎందుకంటే ఆ ప్రాస అట్లనే ఉంటుంది కదా క్వశ్చన్, జనరల్గా మనం వచ్చే క్వశ్చన్లు. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ అంతా మీ పక్క వాళ్ళ మీద పెట్టుకోవడం వల్ల మీరు క్వశ్చన్ మిస్ అయ్యేది, తప్పు చేసుకుంటున్నారు. ఎంత అమ్మా క్వశ్చన్? ఎంత? 1025. 10:11 ప్రకారం యెహోవా వేటిని దాటి వేటిని అణిచివేయును. 10:11 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యెహోవా వేటిని దాటి వేటిని అణిచివేయును. నెక్స్ట్ దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరమును నడిచివేయండి. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 7. మీరు చెప్పాలి, పక్కన చెప్తున్నారు. పక్కన వాళ్ళదే చెప్పుకుంటే ఏం చేస్తారు? మేము వాళ్ళకే ఇస్తాం. 12:10. 12:6 ప్రకారం
ఎవరికి దేవుడు కట్టెల కింద నిప్పుగాను పండ్ల కింద దివిటీగాను చేతులు అదును. యోధ అధికారులు. యూద అధికారులు. రైట్ ఆన్సర్. మార్కులు సంపాదించుకునే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ మార్కులు బీజేపీలో వేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. 1214. 1 2 1 12:7లో ప్రస్తావించబడిన పేరు. Whose name is mentioned in 12:7? 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రస్తావించబడిన పేరు. ఎవరి క్వశ్చన్? నేమ్ హూస్ నేమ్? యూదరాజు. నెక్స్ట్ 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 ఇక్కడ రా. నెక్స్ట్ మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ దాని సంగతి. నెక్స్ట్ దావీదు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ వినరా? క్వశ్చన్ వినండి దయచేసి. నేను చెప్పేది వినండి అని ఫస్ట్ క్వశ్చన్ చదవడానికి ముందు కూడా మీకు చెప్పిన. నేను అడిగిన ప్రశ్న ఏంటి? ప్రస్తావించబడిన పేరు, నేమ్. క్వశ్చన్ క్లియర్ గా వింటే మార్పు పోకుండా ఉంటుంది. 7:33. 11 7 7:33. 7:14 ప్రకారం ధర్మశాస్త్రము ప్రవక్తల మాటలను ఆలకింపనందున జరిగిన ఫలితం. ధర్మశాస్త్రమును ప్రవక్తల మాటలను ఆలకింపనందున జరిగిన ఫలితం 7:14 ప్రకారం. నెక్స్ట్ 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 వారు తెలియని ప్రజల మధ్యలో చెదరగొట్టబడి వారి స్థలం ఎవరు సంచరించినందున అది పాడైపోయి మనం చెదరగొట్టబడ్డారు వాళ్ళకి తెలియని జనుల మధ్యలోకి. వారు తెలియని జనుల మధ్యకు చెదరగొట్టబడ్డారు. రైట్ ఆన్సర్. Team number 10. టీమ్ నెంబర్ 10. మీరు అంత డిస్క్రిప్టివ్ రాస్తున్నాము. వన్ వర్డ్ ఆన్సర్ ఆన్సర్లు వస్తాయి కానీ ఎట్లా చెప్పాలో తెలియకుండా ఎట్లా అంటే మీరు బైబిల్ సరిగ్గా చదవట్లేదు. ఈ క్విజ్ కోసమే చదువుకుని వచ్చేది అన్నట్టు. బైబిల్ 804. 804. 804. 8:3 ప్రకారము సియోనునకు ఏ పురము అని పేరు? 8:3 ప్రకారము సియోనునకు ఏ పురము అని పేరు? According to 8:3, what is the city Zion called? సత్యమును అనుసరించు. రైట్ ఆన్సర్. సత్యమును అనుసరించు పురము. టీమ్ టైం చెప్పాలి. 3. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ నెక్స్ట్ టైం క్విజ్ లో పాల్గొంటే క్వశ్చన్ గ్రాస్ప్ చేస్తారు. ఎందుకంటే ఈ నెక్స్ట్ టైం లాస్ట్ ఇయర్ పాల్గొన్న వాళ్ళు చాలా షార్ప్గా చెప్తున్నారు. అంటే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో తెలిసిపోతుండాలి. చెప్పండి. 3:24.
3:9 ప్రకారం యెహోషువ చూసిన రాతికి ఏమి ఉండెను, ఎన్ని ఉండెను? 7 నేత్రము. ఆ? 7 నేత్రములు కలిగి ఉంది. నువ్వు స్పష్టంగా చెప్పు. 7 నేత్రములు కలిగి ఉంది. ఇంగ్లీష్ లో చెప్పు. నెంబర్ ఇంగ్లీష్ లో చెప్పు అబ్బా. 7 7 నువ్వు 3 అంటున్నావా 7 అంటున్నావా అర్థం కావట్లేదు మాకు. 7 నెంబర్ 3 అది రైట్ ఆన్సర్. 3 అంటున్నా 7 అంటున్నా అర్థం కావట్లేదండి. నువ్వు నెంబర్స్ ఇంగ్లీష్ లో చెప్పు అబ్బా ఈసారి. 7 అంటున్నాడు కదా. నెక్స్ట్ క్వశ్చన్. 7 అన్నాడు, ఆ 3 అన్నాడు. అంటే ఇక్కడ అర్థం కాదు మనకి ఏం కాదు ఇంగ్లీష్ అంటుంది చెప్తారు అమ్మ 902. 902 సార్ ఎలా 902 902 యెహోవా సర్వనరులను ఇశ్రాయేలుల గోత్రపు వారినందరినీ ఏమి చేయువాడు? యెహోవా సర్వనరులను ఇశ్రాయేలుల గోత్రపు వారినందరినీ ఏమి చేయువాడు? 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వినండి. నెక్స్ట్ అట్లా రెండోసారి చెప్పకుండా అమ్మా అని చెప్తున్నా. చెప్పండి. క్షమించేవాడు. నెక్స్ట్ లక్ష్య పెట్టుకోవాలి. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 10. ఫాస్ట్ మూవింగ్ అమ్మా. 11:26 20 అట్లా చెప్పండి. 11:26 అంతేనా? పదకొండు 17 ప్రకారం అతని చెయ్యి బొత్తిగా ఎండిపోయెను, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా కప్పును. ఈ వచనంలో అతను అంటే ఎవరు? మళ్ళొకసారి ఓకే వినండి మా మళ్ళొకసారి. 11:17 ప్రకారం అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా కప్పును. ఈ వచనంలో అతను అంటే ఎవరు? కాపరి. ఆ? కాపరి. కాపరి. నెక్స్ట్ నెక్స్ట్ పనికి మాలిన కాపరి. రైట్ ఆన్సర్. సిక్స్ టు 8 వచ్చిందా? 6 to 8. ఆరు 14లో కనపడే పేర్లు. 6వ అధ్యాయం 14వ వచనంలో కనపడే పేర్లు. నేను వ్యక్తుల పేర్లు అండి. ఇక్కడ పేర్లు అంటే జాతి అయితే జాతి పేరు అన్నాను. పేరు అంటే వ్యక్తుల పేరు. నన్ను క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ వేస్తానండి. నువ్వు అడిగే చెప్పే ఆన్సర్ ఎట్లుందంటే ఆయన అన్నట్టు అడుగుతున్నాడు. నువ్వు చెప్పాలని చెప్పేసి కరెక్ట్ చెప్తున్నావా లేదా అని ఆలోచించి వెంటనే చెప్పేసి. హేలము, టోబియా, యెదాయా, జెఫన్యా కుమారుడైన హేలు. రైట్. టీమ్ నెంబర్ 10. 2-1-2. దేవదూత యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొనుటకు ఏమి చేయతలిచెను? దేవదూత యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని మీరు తెలుసుకొనుటకు ఏమి చేయవలెను అని అడిగారు. 2:9. అన్ని జనులందరూ యెహోవాను
నెక్స్ట్ జనులు యెహోవాను హత్తుకొని నా దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ నేను నా చేతి వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపిడి సొమ్మగుదురు. మళ్ళీ చెప్పండి ఒకసారి ప్లీజ్. నేను నా చేతి వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపిడి సొమ్మగుదురు. నెక్స్ట్ అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఉందురు, కాబట్టి నేను వారి మధ్య నివాసం చేయను. దీనిని బట్టి యెహోవా నా మధ్య ఉన్నానని. నెక్స్ట్ ప్రేమ. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుంటారు. నెక్స్ట్ నేను నా చేతిని వారి క్రింద ఆడించగా అప్పుడు వాళ్ళు తెలుసు నన్ను పంపి ఉన్నాడని తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇచ్చిన ఆశీర్వాదాలు తెలియజేస్తాను. ఇక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్, మీ దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్. అరబ్ చదువుకున్నట్టు తెలుసా మీకు? అరబీ చదువుకుంటారు మామూలుగా మన ముస్లిం సహోదరులు. వాళ్ళు ఏంటంటే మనం ముందు చెప్పేది అలా ఎంత చెప్తారు, కింద చెప్పేది పైన చెప్తుంటారు కదా. క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను వినండి. దేవదూత చేతిని బబులోను మీద ఆడించాలి అనుకునేను. ఇశ్రాయేల్ జనాలందరూ ఏమనుకున్నారంటే దేవదూత చేతిని బబులోను జనాల మీద ఆడించాలి అనుకున్నారు. అబ్బాయి చెప్పిండు కానీ గ్రామర్ తప్పు చెప్పిండు, కనుక ముందుకు ముందు వెనుక. నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకున్నాం? అరబ్ అని అన్నది, అరబీ అన్నది అందుకోసం. డబల్ 1 డబల్ 2 అమ్మా డబల్ 1 డబల్ 2 డబల్ 1 డబల్ 1 డబల్ 2. పదకొండు 15 ప్రకారం ఇప్పుడు బుద్ధి లేని ఒక పాపని పనిముట్లను తీసుకోము అని ఎవరితో చెప్పాను? వినండి మళ్ళొకసారి క్వశ్చన్, లెంతీ క్వశ్చన్లు 2 సార్లు చదువుతున్నా వినండి. 11, 15 ప్రకారం ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకోము అని ఎవరితో చెప్పారు? యెహోవా జకర్యాతో చెప్పాడు. రైట్ ఆన్సర్ అండి. 9. ఆ? 210. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుని అని ఎవరు అనను. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడుని అని ఎవరు అనను. యెహోవా రైట్ ఆన్సర్ అండి. టీమ్ నెంబర్ చెప్పండి. 8. ఏమైందమ్మా? ప్రకారం దోషమూర్తి అను స్త్రీని దేనిలో బంధించిరి? 5:8 ప్రకారం దోషమూర్తి అను స్త్రీని దేనితో బంధించిరి? తూములో శేషపు బిళ్ళతో బంధించారు. తూములో బంధించారు. రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 7. 308. 308. మూడు ప్రకారం యెహోషువ ఎవరి సముఖంలో నిలవబడి ఉండెను? 3 ప్రకారం యెహోషువ ఎవరి సముఖంలో నిలవబడి ఉండెను? యెహోవా
దూత సుభాషితం. రైట్ ఆన్సర్. ఇశ్రాయేలుల పూర్వీకులను ఏమి మానుకొని దేవుని వైపు తిరగమని చెప్పినాను, వారు వినకపోయింది. ఇశ్రాయేలుల పూర్వీకులను ఏమి మానుకొని దేవుని వైపు తిరగమని చెప్పినను వారు వినకపోయింది. దుష్క్రియలను దురాలోచనలను. నెక్స్ట్ దుష్టతను దుష్కార్యములు. నెక్స్ట్ పాపములు. నెక్స్ట్ దుర్మార్గతను దుష్క్రియలు. రైట్ ఆన్సర్. సువర్ణమయమైన దీపస్తంభము మీద ఏమి ఉండెను? సువర్ణమయమైన దీపస్తంభము మీద ఏమి ఉండెను? రైట్ ఆన్సర్. చెప్పు. నువ్వు కాన్సన్ట్రేషన్ 702. ఏడు 11 ప్రకారం ఏ రాజు పేరుతో అధ్యాయం మొదలవుతుంది? దర్యావేషు. రైట్ ఆన్సర్. 3 sir. సార్ రజనీకాంత్ సార్ ఎప్పుడు వస్తారండి? రజనీకాంత్ నా గొర్రెల కాపరి మీదను ఏ టైంకి రమ్మంటారు? లేచి నల్గొంటారు. ఇదే సైన్యంలో కల్పనకు యెహోవా వాక్కు అని తీసుకున్నారు. మధ్యాహ్నం మేడంకి ఫోన్ చేసి ఏ టైం వరకు రమ్మంటారు? 13:7 ప్రకారం నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యంలో కల్పనకు యెహోవా వాక్కు అని దేనితో చెప్పాను? అవును. నెక్స్ట్ అంటే 7 తర్వాత వస్తాను. నల్గొండ అని 7:30 అని చెప్పినాడు. నెక్స్ట్ ఎల్బీ నగర్ రైట్ ఆన్సర్. ఎల్బీ నగర్ దాటలేదు. ఎల్బీ నగర్ దాటలేదండి. మీ దగ్గర క్వశ్చన్స్ అదే 9th రౌండ్ అమ్మా 0 నాకు కొంచెం దూరం వస్తుంది కాబట్టి జకర్యా తండ్రి పేరు 7:15, 7:30 లోపల వస్తామండి. చెప్పు రామ్ చెప్తారా? చెప్పారా? అమ్మ టైం ఉన్నా కానీ ఒకటేసారి ఛాన్స్, రెండోసారి కూడా. నెక్స్ట్ పాస్ చెప్పండి మా.
మీ దగ్గర రండి. ఈ 11 బెరాకియా రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం, అందరూ మీ దగ్గర ఎన్ని స్లిప్స్ ఉన్నాయో చూసుకుంటున్నాం. ఒక్కసారి రౌండ్ చెప్పండి. ఒక్కసారి అందరూ ఎన్ని స్లిప్స్ వచ్చాయి? ఎన్ని స్లిప్స్ ఉన్నాయి? 9 వచ్చాయా? లాస్ట్ రౌండ్ మా 10 క్వశ్చన్స్ ఉంటాయి లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ మిమ్మల్ని క్రైటీరియాగా చేంజ్ చేయొచ్చు. విన్నర్స్ సైడ్ క్రైటీరియాగా చేయొచ్చు. ఈ యొక్క ఒక్క నిమిషం మా సైలెన్స్. లాస్ట్ రౌండ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ లోనే మీ విక్టరీ అనేది టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి ప్రశ్నని కాన్సన్ట్రేషన్ గా వినండి, విని ఆన్సర్ చేయండి. ఇట్స్ లీడ్స్ టు మచ్ మోర్ క్యాష్. మీ యొక్క కాన్సన్ట్రేషన్ లీడింగ్ అనేది చాలా గొప్ప బహుమతి. రైట్, నెక్స్ట్ ఇక్కడ 11 నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్తే ఎంత మంచిగా. 12:3 ప్రకారం యెరూషలేముకు విరోధులై ఎవరు కూడుదురు? వినండి, మా లాస్ట్ రౌండ్ క్రైటీరియా చేస్తుంది. 12:3 ప్రకారం యెరూషలేముకు విరోధులై ఎవరు కూడుదురు? నెక్స్ట్ భూజనులకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి మా. ఒకటి 11 లో ఒకటి అయిపోయింది. ఈ 10 పాస్ అయ్యి ఒక్కరికే పోయింది అనుకోండి, ఆ 10 క్వశ్చన్ ఒకరి దగ్గరికి పోయి ఆగిపోయింది అనుకోండి, వాళ్ళు 616 6-7 ప్రకారం లోకమంతా సంచరించు గుర్రములు ఏ గుర్రములు? 6-7 ప్రకారం లోకమంతా సంచరించు గుర్రములు ఏ గుర్రములు? బలమైన గుర్రములు రైట్ ఆన్సర్. 10 716 7-9 ప్రకారం సైన్యములకు అధిపతి యెహోవా మొదటి ఆజ్ఞ. 7-9 ప్రకారం సైన్యములకు అధిపతి యెహోవా మొదటి ఆజ్ఞ. సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి. రైట్ ఆన్సర్. ఇంకా 9 క్వశ్చన్లే ఉన్నాయి. ప్లీజ్ క్లోజ్. ఎవరు క్వశ్చన్? 828. ఎనిమిది 18 ప్రకారం ఎవరు మాట్లాడుచుండెను? 8-18 ప్రకారం ఎవరు మాట్లాడుచుండెను? జకర్యా రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ చెప్పండి బ్రదర్. 8. Four not 5. 401. 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నిద్రపోతున్న వారిని లేపినట్టు ఎవరు ఎవరిని లేపిరి? యూదా జకర్యా రైట్ ఆన్సర్. టీమ్ నెంబర్ 7. ఈ రౌండ్ లో ఒకరు ఒక క్వశ్చన్ కూడా పోగొట్టలేదు. ఎవరికి వాళ్ళే
ఎంతమ్మా 541 5-9 ప్రకారం ప్రస్తావించబడిన పక్షి. Stork. 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 5-9 ప్రకారం ప్రస్తావించబడిన పక్షి. Bird. క్వశ్చన్ నెంబర్ 541. Stork. STORK. రైట్ ఆన్సర్. అందుకని చెప్పాను కదా, ఒక్కరు క్వశ్చన్ మిస్ చేస్తారు. తెలుగులో సంకుముడి కొంగ. 108. జకర్యాకు ప్రత్యక్షమైన వాక్కు ఏ విధంగా ప్రారంభమైనది? జకర్యాకు ప్రత్యక్షమైన వాక్కు ఏ విధంగా ప్రారంభమైనది? ఒకటి 8 ప్రకారం ఉండొచ్చు. 1-2 ప్రకారం. 1-2 ప్రకారం జకర్యాకు ప్రత్యక్షమైన వాక్కు ఏ విధంగా ప్రారంభమైనది? 1-2 ప్రకారం. టైమ్ ఆఫ్ నెక్స్ట్. Return to me and I'll return to you. నెక్స్ట్. మీ పితరులు మీకు అమ్మా మీ మీరు పితరులు అర్థం చెప్పక మాకు సార్ మీరు అర్థం కాదు భాష. మీ పితరులు మీ పితరులు మీకు బహుగా కోపించింది. రైట్ ఆన్సర్. నెంబర్ 3 సార్. నెంబర్ 3. మంచిగా చెప్తుంది కానీ మింగేస్తుంది. 905. ఏ పట్టణం వారు ప్రాకారము గల కోటను కట్టుకొనిరి? ఏ పట్టణము వారు ప్రాకారము గల కోటను కట్టుకొనిరి? 9-3. According to 9-3, the people of this city built a fortified stronghold for themselves. నెక్స్ట్. తూరు పట్టణం. రైట్ ఆన్సర్. 3 సార్. 835. 835. ఎనిమిదవ అధ్యాయంలో సైన్యంలో కల్పదేవు యెహోవా అను మాట ఎన్నిసార్లు ప్రస్తావించబడినది? సైన్యంలో కల్పదేవు యెహోవా అని ఎన్నిసార్లు 8వ అధ్యాయంలో ప్రస్తావించబడినది? 4 సార్. నెక్స్ట్. రైట్ ఆన్సర్. ఇది మోడల్ క్వశ్చన్ లాగా కూడా వచ్చిందండి మీకు. ఈ మోడల్ క్వశ్చన్ చూసిన వాళ్ళందరూ కూడా దాని గురించి రిప్లై ఇచ్చారు. ఏమనంటే ఇదే అదే కొంచెం 1414 16 సార్లు చెప్పు. 1414 14-12 ప్రకారం యెరూషలేము మీద యుద్ధం చేసిన జనులందరినీ యెహోవా ఏ విధంగా పొందును? మళ్ళీ చదవనా? 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారం యెరూషలేము మీద యుద్ధం చేసిన జనులందరినీ యెహోవా ఏ విధముగా పొందును? పాస్. యెహోవా నీకు ఇచ్చిన తెగులు. నెక్స్ట్. 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 వారి దేహము నిలిచిన కానే తొలిపోను, కన్ను తన తొందరలో ఉండే. నెక్స్ట్. మీరు అధ్యాయం వినండి. క్వశ్చన్
అందరితో రాదు. తెగుళ్ళతో ముక్తి. రైట్ ఆన్సర్. అండి 6. ఎక్కడ లాస్ట్ క్వశ్చన్ అండి. సైలెన్స్. లాస్ట్ క్వశ్చన్ 310. ఎంత మా క్వశ్చన్ నెంబర్ 310. లాస్ట్ క్వశ్చన్ వినండి మా. 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యెహోషువతో దూత ఏమని సెలవిచ్చెను? 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యెహోషువతో దూత ఏమని సెలవిచ్చెను? నీతి బట్టి సత్యమును బట్టి నీతి బట్టి సత్యం బట్టి జరిగింది. నెక్స్ట్ దోషమును పరిహరించి లౌడ్ మాట్లాడు. దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రమును ధరించవలెను. రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం వెయిట్ చేస్తా. రిజల్ట్ చెప్తా. బ్యాగ్ జ్ఞాపరా ఒక్క నిమిషం. లక్కీ డిప్ కూడా ఉంది. మీరు అందరూ కూర్చుంటే ఎవరికి గిఫ్ట్ వస్తుందో చూడొచ్చు. మీ నేమ్స్ అన్నీ ఉన్నాయి లక్కీ డిప్. మీకు ఒక గిఫ్ట్ ఉంటుంది. దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు. కూర్చోండి. 2 minutes. ఏమైందన్నా వస్తాను వస్తాను. మీ అందరికీ ఒక్క నిమిషం వినండి. మీరందరూ సైలెన్స్. మీ అందరూ దేవుని వాక్యం పట్ల ఆసక్తితో వచ్చి ఈరోజు క్రిస్టియన్ బిట్ తెలంగాణ 2026లో పాల్గొని దానిలో భాగంగా నడిచిన క్విజ్కు బాగా ప్రిపేర్ అయినందుకు మీ అందరికీ ఫస్ట్ కంగ్రాట్స్ చేస్తున్నాను. మీ అందరికీ అంటే ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎవరు వారి అంటే 90% గురించి మాట్లాడటం లేదు. 90% టీమ్స్ వాళ్ళ క్వశ్చన్ అసలు మిస్ చేయలేదు. ఎవరైతే క్వశ్చన్ మిస్ చేశారో వాళ్ళ ఒక్కటి వాళ్ళకి ఎదుగుతాయి. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇక్కడ ఎవరిని వాళ్ళు చదవలేదు అనేటట్టు లేదు. ఈ 90% టీమ్స్ చాలా పర్ఫెక్ట్గా అదయ్యారు.
కానీ విన్నింగ్ ఎవరికి వచ్చిందంటే వాళ్ళ బిఫోర్ టీమ్ వీక్ అవ్వడం వాళ్ళకి విన్నింగ్ వచ్చిందండి. కాబట్టి క్విజ్ విన్నర్స్ ఎవరంటే ఇక్కడ యాక్చువల్గా విన్నర్స్ ప్రైజ్ ఉంటే కాన్సలేషన్ ప్రైజ్ రన్నర్స్ కూడా ఇస్తాము. విన్నర్స్ రన్నర్స్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. దీనికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటిది, దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు అని చెప్తే మిగిలిన వాళ్ళు నెక్స్ట్ టైం అదే విధంగా ప్రిపేర్ అవుతారు. అందరికీ ప్రైజ్ కార్డ్. నా పేరు సునంద. మేము ముగ్గురం సిబ్లింగ్స్. అందరికీ ప్రైజ్ కార్డ్. నా పేరు సునంద. మేము ముగ్గురం సిబ్లింగ్స్. మేము ముగ్గురం యాక్చువల్లీ ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖాళీగా ఉన్నామని డాడీ చర్చ్లో కామెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అయిపోతుంది కదా ప్రాక్టీస్ చేసి నిల్చున్నాను. లాస్ట్ టైం కృష్ణ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన స్టీఫెన్ అజాయల్ అండ్ సురేష్ ఒకసారి నిలబడండి. వీళ్ళు లాస్ట్ టైం విన్నర్స్ అండి. చెప్పండి. యాక్చువల్లీ మాకు భయం వేస్తుంది. సెకండ్ ఏమంటే మొత్తం విజన్స్ ఉంటాయి కదా, ఎట్లా ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నాం. మేము ధైర్యంగా ఉంటాం చేయాలా చేయాలా. 2 days బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసి నేను మళ్ళీ హార్టింగ్ కాలేజీ విత్డ్రా అయిపోవచ్చాను అని అడిగాను. రీఫండ్ ఇస్తారా అని అడిగాను. మాకు చేస్తామో లేదో మాకు గ్యారెంటీ లేదు. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయాక యూట్యూబ్ లింక్ సో హాఫ్ థ్యాంక్ యూ మీ వల్లనే ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఆల్ థ్యాంక్స్ టు గాడ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం ఇంత రావడం యాక్చువల్లీ హెల్త్ బాగాలేకున్నాను. సాటర్డే రోజు ఎమర్జెన్సీ వార్డ్ అడ్మిట్ అయ్యాను కంపెనీ కానీ ఫీల్ అవ్వడం ఇప్పుడు ఇక్కడ ఉండడం దేవుడు అంతా. సో ఆయన నేను ఎంబీబీఎస్ పర్లేదు, చెల్లి ఎంబీబీఎస్ వచ్చాను, తమ్ముడు 10th రాశాడు తమ్ముడు. సో ఇట్లా మేము ఇప్పుడు క్విజ్ కాంపిటీషన్ కాబట్టి ఎగరేస్తాము. లేదంటే నాకు తెలిసిన లైఫ్ చాలా ఒప్పుకోకుండానేమో కష్టాలు ఉంటాయి కదా. సో ఇట్లా డిఫరెంట్ బుక్స్ మీద ఇట్లా క్విజ్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎట్లా చదువుకోవాలి, కాంపిటీషన్ ఎట్లా నేర్చుకోవాలి, చాలా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ దేవుడు ఇంకా నేను చాలా థ్యాంక్ యూ. వాయిస్ నాకు చాలా ఇబ్బంది వచ్చింది. మా ఇయ్యాలని రాదు. అది కర్నూలు సార్. కర్నూలు సార్, ఏపీ కర్నూలు సార్. నేను యూపీ లాంగ్వేజ్ అంటే సార్ మా భాష కొంచెం అర్థం కాదు సార్, స్పీడ్ మాట్లాడుతున్నాను. అది కొంచెం పొల్లు వల్ల సార్. అందుకే లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యవచ్చు. నేను తెలుసుకున్నాను, నేను బీటెక్ అయిపోయాను సార్. తెలుసుకున్నాను, నేను కోచింగ్ తీసుకుంటున్నా. తెలుసుకున్నాను ప్రాక్టీస్ చేసిన నేను రీసెంట్గా సండే అటెండ్ అయినప్పుడు అయితే కాంప్లెక్స్ నుంచి సార్ అన్నవారిని ప్రోత్సహించినప్పుడు నేను అనుకున్నప్పుడు అన్న రక్షణ పడినప్పుడు చదువుకునేప్పుడు ఇన్స్పైర్ అయినాను. ఓకే అన్న నేను కూర్చున్నప్పుడు నాకు గ్రహించుకున్నాను సార్. తర్వాత సార్ వచ్చి వీళ్ళని అప్రిషియేట్ చేసి అప్పుడే ప్రైజ్ మనీ అందించారు సార్. అప్పుడు కూడా గుర్తుంది. తర్వాత
నేను మామూలుగా పిక్చర్ రాసిన సార్ పిక్చర్ అంటే బైబిల్ ఎగ్జామ్ రాసిన ఏది క్రిస్మస్ కానీ తర్వాత జనవరి ఫస్ట్ కానీ మా చుట్టుపక్కల ఏమైనా జరిగితే ఒక 5,000 3,000 అది మ్యాక్సిమమ్ నెంబర్స్ కానీ అంటే ఎన్ని సంవత్సరాలు అనేది నేను ఎక్కడ ఎక్కడికి అని అడుగుతాను. కానీ నేను లిమిట్ చూసిన తర్వాత సార్ మొదటి అధ్యాయము ఏ పదంతో స్టార్ట్ అయింది, చివరికి ఏ పదంతో స్టార్ట్ అయింది, ఏ పదంతో ఎండ్ అవుతుంది అనేది అసలు అట్లాంటివి తెలుసుకుంటా సార్. అసలు ఆ పిక్చర్ నేను వీడియో చూసినందుకే బెటర్ నేను అనుకున్నా సార్. నేను ఫస్ట్ రోజే రిజిస్టర్ అయిన తర్వాత ప్రిపేర్ అయినామని ఫస్ట్ రోజే రిజిస్టర్ అయినా. నేను అనుకున్న తర్వాత ఇంతకుముందు ప్రిపేర్ అయిన లాగా మామూలు అయితే నెంబర్స్ ఉంటుంది, ఇయర్స్ ఉంటుంది, పేరు వృక్షం అనేది అది కూడా ఇవ్వకుండా సార్. నేను తర్వాత సార్ 3 రోజుల తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత ఈ సైన్యం ఎన్ని మాటలు రిపీట్ అయ్యింది అట్లాంటి కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు. తర్వాతకి మళ్ళీ దాని చదువుకుంటూ వచ్చింది. ఇంత కార్యక్రమం మీకు దేవాలయానికి దేవాలయానికి మనం చూపించుకుంటాం. లాస్ట్ టైం 2026 జనవరి స్కూల్ విన్నర్స్ స్టీఫెన్ హజాయర్ అండ్ సురేష్ వాళ్ళిద్దరు చాలా ఫిట్నెస్ ఇచ్చారు. మీరు ఒక్క నిమిషం అసలు ఫాస్ట్ గా మనకి ఏదైతే బయట ఫీజు పెడుతుందో చాలా అంటే చాలా మంచి. ఎలాగంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజీలో ఏదో మొబైల్లో కొంచెం బయటకు చదవడం పెట్టేస్తాం. కానీ ఎప్పుడైతే నిజం తెలిసిందో కంపల్సరీ చదవాల్సిందే. ఇలాగ కాన్సన్ట్రేషన్గా ఏదో ఓవరాల్ రీడింగ్ కాదు, మనసు పెట్టి చదవాలి. ఒకటికి 10 times 20 times అది మనకు వచ్చేంత వరకు మనం కంపల్సరీ చదవాల్సింది. ఈ విధంగా మనం దేవునికి చాలా దగ్గర. ఎందుకంటే సరే మనకి ఆలోచన థాట్స్ అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎన్నో రకాలు ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని వాక్యం చదువుతున్నామో మన అంతరాత్మతో దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. అంటే మనం ఇలా ఉండాలి, అలా చేయొద్దు అని చెప్పేసి. అంటే మన లైఫ్ రీడింగ్ అంటే చాలా పాజిటివ్గా విన్నర్స్ గోల్గా రీచ్ అవుతున్నాడు అనమాట. ఈ విధంగా క్విజ్ అంటే చాలా మటుకు ఎవరు పెట్టరు. మన వల్లేపు దాస్ మినిస్ట్రీస్ నుంచి మన భాష గారు పెట్టినందుకు నాకైతే చాలా హ్యాపీ. అందరు ఆత్మ రక్షించబడుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు చాలా బాగా నేర్చుకుంటారు. ఇది మన పార్టిసిపెంట్స్ ఎవరైనా మాట్లాడితే ఒక 2 minutes మాట్లాడాలి. ఎక్కువ టైం మాట్లాడుతుంది దయచేసి అందరికీ 2 minutes. అందరికీ ప్రయత్నాలు. యాక్చువల్లీ సండే రోజు మా చర్చికి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజే తెలిసింది. సో నేను మా టీంకి అప్రోచ్ అయ్యి 2 days మాత్రం ప్రిపేర్ అయ్యాను. సరే ఎంత ప్రిపేర్ అయ్యామని కాదు, కానీ చదువుతుంటే నాకు అనిపించింది అనవసరంగా పేర్చానేమో. సరే ఇచ్చాను, ఓకే తెలుసుకుంటాం, బట్ దాన్ని నేను యాడ్ చేయాలి. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. నేను ఆఫీస్ చూసుకుంటూ చదువుకుంటూ మా టీం స్టూడెంట్ చేస్తూ ఒక్కొక్కసారి 12 అయ్యింది, నైట్ 12 అయ్యింది, నైట్ ఏదైనా తెలుస్తుంది. బట్ నా పర్సనల్గా నేను మినిస్ట్రీకి ఒక అడ్వైజ్ ఏంటి అంటే జస్ట్ మీరు గ్రూప్స్లో పేపర్లో పెడితే బాగుంటుందేమో నా యొక్క పర్సనల్ అడ్వైజ్. అంటే ఒక క్వశ్చన్ పేపర్ పెడితే బాగుంటుందేమో మాట్లాడు. ఇంకొకటి ఏంటి అంటే చెక్ అనేది ఒకరికి ప్రైజ్ అనేది ఒకరికి అవుతుంది, కానీ నెక్స్ట్ టైం పర్సనల్ అడ్వైజ్ అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే జస్ట్ ఇట్లా టైం ఎక్కువగా 1 hourలో పేపర్ అయితే ఇచ్చినా పర్లేదు, కానీ 1 hourలో మీరు కంప్లీట్ చేసినట్టుగా పేపర్ అయితే బాగుంటుంది. నా యొక్క 2 అడ్వైజ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వీడియోలు చూసాము, అవి కొన్ని నేర్చుకున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటంటే మనం ఎంత పర్ఫెక్ట్గా చదవమని కాదు, మన ఆన్సర్స్ 10 క్వశ్చన్ 10 క్వశ్చన్స్ 10 ఆన్సర్స్ కరెక్ట్ చేసినా కూడా మనం విన్ అవ్వాలి. ఇందులో మన పక్కన వాళ్ళు మనం సహకరించాలి. అంటే అది గాడ్ గ్రేస్ అని. ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి అన్న పక్కన పడ్డాడు కాబట్టి వాళ్ళకి వచ్చింది, లేదంటే అబ్బాయి ఫస్ట్ వచ్చేవాడు. ఇంకొకటి ఏంటంటే పాస్ ఏంటంటే ఇట్లాంటి పాస్ సిస్టమ్ కాకుండా ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళకి వేస్తే బాగుండేమో నాకు అభిప్రాయం. అంటే పాసెస్ కాకుండా అప్పుడు హార్డ్ చేసిన వాళ్ళకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ పాస్ క్వశ్చన్ లేకపోతే క్విజ్లో విన్నర్స్ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే పాస్ క్వశ్చన్స్ లేకపోతే విన్నర్స్ ఉంటారు. ఏమవుతుందంటే పాస్ క్వశ్చన్ లేకపోతే ఎవరు వదిలేస్తే వాళ్ళకి తక్కువ మార్కులు వస్తాయి. కానీ అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం చేస్తారు. ఇప్పుడు మన దగ్గర చూడండి, దాదాపు 11 టీంలలో 6
టీములు ఒక్క క్వశ్చన్ కూడా పాస్ కాలేదు. 6 టీములు ఒక్క క్వశ్చన్ కూడా పాస్ కాలేదు. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు కంపల్సరీ అటెండ్ చేశారు. అంటే అట్లాంటప్పుడు ఈ మన బ్రదర్ స్టీఫెన్ అజాయల్ బాయ్ చెప్పినట్టు నేను డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే ఇచ్చి అదే విత్డ్రా చేసి వేరే అది చెప్పకపోతే విత్డ్రా చేసి పక్క వాళ్ళకి వేరే క్వశ్చన్ ఇస్తే ఈ 6 విన్నర్స్ అయిపోతారు. ఈ 6లో కూడా మనం పాస్ చేయాల్సి వస్తుంది. విన్ చూపించాలి. పాస్ కాకపోతే విన్ చేయలేదు. అట్లా ఇవ్వండమ్మా. లక్కీ డిప్ తీస్తారు. 2-3 రౌండ్స్ పెట్టుకొని ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ పెట్టుకుంటూ ఒక 2 టీంలు, తర్వాత సెకండ్ రౌండ్ అట్లా ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్ రౌండ్ లో రిఫరెన్స్ కొంచెం 2 నిమిషాలు వస్తుంది. 2 minutes లాస్ట్ రౌండ్ లో లెంతీ ఆన్సర్స్ రిఫరెన్స్ పెట్టుకుని ఖచ్చితంగా ఓకే. అయితే 50,000 ఫస్ట్ రౌండ్ ఇస్తున్నారు. గవర్నమెంట్ సెకండ్ థర్డ్ రౌండ్ ఇస్తే అందులోనే ప్రాంతంలో పెట్టండి. లక్కీ డిప్ 3 అండి ఒకళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టీఫెన్ అజాయల్ ఇచ్చిన దానికి నేను ఒక చిన్న అది చెప్పదలుచుకున్నాను. చలోక్తి ఎట్లా అంటే లాస్ట్ టైం స్టీఫెన్ అజాయల్ సురేష్ విన్నారు. అంటే ఇదే ఇట్లాంటి రౌండ్లోనే విన్నారు. సురేష్ వచ్చి గ్రేట్ టెస్ట్ కొని ఇచ్చాడు. ఏమో తెలుసా, నాకు ఆర్థిక అంటే చాలా అవసరం తెలుసు, దేవుడు నాకు ఇచ్చాడు, నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది లేదు. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కూడా చూసారు, ఎక్కడ చిన్న మైన్యూట్ మిస్టేక్ కూడా జరగకుండా లెంత్ చేశాను. అంటే ఈ పాస్ అవుట్ క్వశ్చన్స్ పెట్టినా కానీ దేవుని ఆశీర్వాదము ఈ రోజు స్పందన గ్రూప్ మీదకి వెళ్ళాలని ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అంటే మీరు ఇద్దరే రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్ టైం సురేష్ ఏం ప్రార్థన చేశాడంటే, అంటే దేవా నువ్వు అద్భుతాలు చేస్తావని నా స్నేహితుడు చెప్పాడు. ఆయన చెప్పినట్టు నేను చెప్తున్నా, దేవా నువ్వు అద్భుతాలు చేస్తావని నా స్నేహితుడు చెప్పాడు. ఆయన క్రిస్టియన్ కాదండి, నా స్నేహితుడు చెప్పాడు. కాబట్టి నిజంగా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయితే నాకున్న ఆర్థిక ఇబ్బందికి 50,000 నాకే కావాలి, వస్తే ఎక్కువనే పోతుందని ఆయన నోటితో ప్రార్థన చేసి వచ్చింది. అంటే ఈ పాస్ సక్సెస్ అయిపోయాడు. ఆశీర్వాదం అనేది అట్లనే వచ్చింది కదా, అద్భుతం జరిగింది. కాబట్టి ఏంటి అంటే దీంట్లో నేను ఒకటి చెప్తాను ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని చేసాడు మన మాట్లాడుతున్నాడు, ఒకరిని గుర్తించాడు ఎవరు విన్నర్స్ నెక్స్ట్ పాప చిన్న పాప తోటి. అయితే ఏం జరిగింది, ఇప్పుడు లాస్ట్ టైం వీళ్ళు ఎవరు మన స్టీఫెన్ అజాయల్ అండ్ సురేష్ సక్సెస్ అయినప్పుడు ఆ క్వశ్చన్ వ్యూవర్స్ అందరూ దాదాపు ఎంతమంది క్వశ్చన్ ఆ మీట్ స్ప్రెడ్ ఓవర్ అంటే అప్పుడు ఈ యొక్క క్విజ్ని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయలేదు. ఓవరాల్ స్ప్రెడ్ మనుషులతో స్ప్రెడ్ అయితేనే చాలా మంది ఏం సజెషన్ చేశారంటే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం. ఈరోజు మీరు చేసినట్టే వాళ్ళు కూడా ఏంటంటే 2 రౌండ్స్ ఉంటాయి కదా సార్, 2 రౌండ్స్లో ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ పెట్టండి సార్ అని చాలా మంది అది చేశారు. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు దేవుని ఆశీర్వాదం ఎవరుంటే వాళ్ళకి వస్తుంది కదా, ఇట్లా కూడా పెట్టండి. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండి అనుకోవచ్చు కదా. ఎస్ ఎగ్జాక్ట్, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మీరు లాస్ట్ టైం మీరు అందరూ చెప్పింది యాక్చువల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పెట్టండి సార్, సమపాలన న్యాయం జరిగిపోతుంది ఎవరికైనా అని. లాస్ట్ టైం దాదాపు ఈ క్విజ్ అయిపోయినాక ఒక 100 హ్యాండ్స్ రైజింగ్ వచ్చింది. సేమ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి అట్లా పెట్టారు. అట్లా పెట్టడం వల్ల వాళ్ళు గెలిచారు. అంటే ఈరోజు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదవడానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి ఆ అమ్మాయి. కాబట్టి దేవుడు ఆ అమ్మాయిని అట్లా ఆశీర్వదించడం అనుకుంటాం. అట్లా మీరు చెప్పినట్టు ఫ్రమ్ విజయవాడ పార్టీ చెప్పినట్టు సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడానికి చేస్తాము ఖచ్చితంగా. ఈ 4th మంత్లో అంటే ఈ 6 months లోపల మళ్ళీ ఒకటి ఉంటుందండి, మీ అందరికి ఇంటిమేట్ చేస్తాము. ఓకే చేస్తాము. యాక్చువల్గా ఏంటి అంటే మామూలుగా స్టీఫెన్ చెప్పినట్టు ఇంకో బ్రదర్ కూడా చెప్పినట్టు రిటర్న్ ప్రయాణం ఒకసారి పెడదామని ఆలోచిస్తున్నాము. రిటర్న్ ఒక చాప్టర్ మీద ఓన్లీ
90 క్వశ్చన్స్ తోటి 1.5 అవర్ తోటి 90 మినిట్స్ 90 క్వశ్చన్స్ తోటి నెగిటివ్ ఆన్సర్స్ తోటి నెగిటివ్ ఆన్సర్ కరెక్ట్ అయితే 1 మార్కు, రాంగ్ అయితే 1/4 మార్క్ చేసి పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. మీ అందరికి పర్సనల్గా ఇంప్లిమెంట్ చేస్తాం, కానీ యాక్చువల్గా ఇప్పటికే రిటర్న్ పెట్టవలసిన షెడ్యూల్ మాది. కానీ ఎందుకు వాళ్ళకి వచ్చామంటే మాకు ప్లేస్ దొరకలేదు రిటర్న్ పెట్టడానికి రిటర్న్ ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే నామినల్ ఫీజు ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తే మాకు అకామిడేషన్ కష్టం, ఎగ్జామ్ సెంటర్ కండక్ట్ చేయడం అని దొరకక ఆపేసాం. యాక్చువల్గా ఖచ్చితంగా ఈ 6 monthsలో రిటర్న్ ఒకటి ప్లాన్ చేస్తాము. ప్రయాణం ఒక సంవత్సరానికి ఒకటే రిటర్న్ టెస్ట్, తర్వాత ఇట్లాంటివి 4 మీట్స్ కండక్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఎస్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఖచ్చితంగా ఇస్తాం. మేము ఈసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాము. ఒక్క నిమిషం. లక్కీ డిప్ దీపా వైజాగ్. హూ ఇస్ దట్? దీపా వైజాగ్. విజయవాడ. లక్కీ డిప్ విన్నర్ అంటే వచ్చిన వాళ్ళందరూ అటెండెన్స్ దీంట్లో స్లిప్ వేస్తే ఒక లక్కీ డిప్ తీస్తాము, దాని ద్వారా విన్ అయిన వాళ్ళు. లక్కీ డిప్ విన్నర్ సార్ ఉండండి, ఒక 2 minutes అయిపోతుంది. ఉండండి, అయిపోతుంది 2 minutes. ఇంకొక 2 ప్రైజ్లు ఉన్నాయి, మీరు కూడా చూస్తే వాళ్ళు సంతోషపడతారు. తీసుకునే ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ బర్డ్. అంటే ఈ రిట్రీట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఇచ్చేది ఎర్లీ బర్డ్. మిస్టర్ ప్రభుదాస్ ఎర్లీ బర్డ్ ఇంకా ఫస్ట్ వచ్చాడండి. ఈరోజు ఫస్ట్ నేను ఎర్లీ బర్డ్ కోసమే మార్నింగ్ 6:30కి వచ్చేసి 9 వరకు వెళ్ళిపోయాం. మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఎర్లీ బర్డ్ విన్నర్. ఎర్లీ బర్డ్ విన్నర్. నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ విన్నర్. అంటే చాలా దూరం నుంచి వచ్చిన వ్యక్తులకు ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నాం. అదే కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎంతమంది, ఒక చర్చ నుంచి 10 మంది ఇచ్చారు, 10 మందికి ఇస్తున్నాం. అట్లాగే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఎంతమంది ఇస్తే అంతమందికి ఇస్తాం. లాంగ్ డిస్టెన్స్ లో కూడా పొందాల్సి 450 కిలోమీటర్స్. ప్రభుదాస్ వల్ల ఈరోజు 3 అద్భుతాలు జరిగాయండి. ఒకటి ఎర్లీ బర్డ్ విన్నర్ అయ్యారు, ఒకటి లాంగ్ డిస్టెన్స్ విన్నర్ అయ్యారు, ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ బిల్డింగ్ కారణం అయ్యారు. ఈజ్ రియల్ గ్రేట్ అండ్ అప్రిషియేటెడ్ పర్సన్. ఎగ్జామ్ కరెక్ట్గా ఉంటుందని ఈ యూజర్ అయితే ఇంకా రాయించుకొని ఆలోచించుకుంటే 100% మిస్ అయ్యాను. ఆఫీస్ పెట్టిన తర్వాత 9:30 ఇక్కడ ఒక సాంగ్స్ ట్రైన్ వస్తుంది. ఇంకా ఇంకొకటి చూడడానికి సమయం సరిపోయారు. తర్వాత చూసి ఎలాగా ఓటు అనేది చేశారు. అయితే నాకు చిన్న యూట్యూబ్లో అది వెంటనే అలా దాని మీద యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి అలా పెట్టేస్తే బ్రదర్. ఓకే, క్విజ్ లో పార్టిసిపేషన్ వాళ్ళందరికీ కాన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి. ఒక్క నిమిషం. డైసీ సిస్టర్ డైసీ గారు రావాలండి ముందుకు.
జయశ్రీ, సిస్టర్ జయశ్రీ మీరు రండి. ఆంటీ సునంద అపర్ణ విజయానంద్. సువర్ణ అపర్ణ విజయానంద్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి సిస్టర్ ఎలిజబెత్. హూ ఇస్ దట్ ఎలిజబెత్? వెళ్ళిపోయిందా? ఓకే రైట్. నెక్స్ట్ స్వప్న. స్వప్న. నెక్స్ట్ సుస్మిత. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. మీరు తన ఆంటీ ఉంటుంది కదా అమ్మ, సుస్మిత ఆంటీ ఉంటే కదా వెళ్ళిపోయేదా? హరీష్, స్వాతి, కిందు, ప్రదీప్ కుమార్, శ్రీకాంత్, దీప, మనోజ్. ఓకే ఓకే రైట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మోర్ పార్టిసిపెంట్స్ గ్రూప్. ఓకే ఓకే అమ్మ విన్నర్స్ మీరు ముగ్గురు ఒకసారి రండి. పప్పా వీడియో ఆఫ్ చేయాలా?